దేశంలో బంగారం ధరలు ఓ రేంజ్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 72,000 దాటేసింది. అయితే గత కొన్ని రోజుల క్రితం తులం బంగారం ధర ఏకంగా 80,000 మార్కుకు చేరువై దడ పుట్టించిన విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో తులం బంగారం ధర 1,00,000 దాటడం ఖాయం అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే దానికి భిన్నంగా బంగారం ధర క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా బుధవారం బంగారం ధరలో తగ్గుముఖం కనిపించింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాలలో గోల్డ్ రేటు తగ్గింది. మరి ఈ రోజు దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 66,740 రూపాయలు కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర 72,790 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 66,590 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర 72,640 వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నైలో ఈ రోజు 22 క్యారెట్ల బంగారం ధర 66,590 రూపాయలు, 24 క్యారెట్ల గోల్డ్ ధర 72,640 రూపాయలుగా ఉంది. బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,590 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 72,640 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్లో ఈ రోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర 66,590 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర 72,640 వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారం ధర తగ్గితే వెండి ధరలో మాత్రం పెరుగుదల కనిపించింది. బుధవారం కిలో వెండిపై 100 రూపాయల వరకు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు కోల్కతా, జైపూర్ వంటి నగరాలలో కిలో వెండి ధర 87,100 రూపాయలుగా ఉంది. ఇక ముంబై, పుణేలో కూడా కిలో వెండి 87,100 రూపాయల వద్ద కొనసాగుతోంది. చెన్నైతో పాటు హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర గరిష్టంగా 92,100 రూపాయల వద్ద కొనసాగుతోంది.